ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. గర్భాశయ క్యాన్సర్ ఇది ఎవరికి వస్తుంది? వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ గర్భాశయ క్యాన్సర్ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి అత్యాధునిక చికిత్సా విధానాలు ఏవేవి అందుబాటులో ఉన్నాయో తెలియపరచడానికి ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి గారు. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎస్ డాక్టర్ గారు, గర్భాశయ క్యాన్సర్ అనేది వింటున్నాము. ఇది చాలా మందిలో కూడా వస్తోంది ఈ మధ్యకాలంలో. ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్. సో ఇది యూజువల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే సెక్షువల్లీ యాక్టివ్ విమెన్కి చాలా ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది. సో వీటికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎవరైనా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అని అంటారు, ఆ ఇన్ఫెక్షన్కి ఎవరైతే ప్రోన్డ్గా ఉంటారో, ఆ ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ ఈ ఇన్ఫెక్షన్ రావడానికి కూడా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ, అంటే ప్రొలాంగ్డ్ సెక్షువల్ యాక్టివిటీస్ కానీ, అండ్ ఇర్రెగ్యులర్ ఇంప్రాపర్ వెజనల్ హైజీన్ కానీ, అండ్ కొంచెం ఆ కైండ్ ఆఫ్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ ఉంటే ఎక్కువ ఈ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటాయి. సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి డాక్టర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి? సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ 2 సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, అంటే పీరియడ్స్ మంత్కి ఒకసారి వస్తుంది మనకి. అలా మంత్లీ వచ్చే పీరియడ్ కాకుండా ఆన్ అండ్ ఆఫ్ అకేషనల్గా స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ అవటం, లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే ఇంటర్కోర్స్ అయిన తర్వాత విపరీతంగా బ్లీడ్ కావటం. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్, చాలా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు కామన్ కాదు. రెండో ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అంటే ఫౌల్ స్మెల్లింగ్ వెజనల్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. మనకి వెజనల్ డిశ్చార్జెస్ అనేవి హార్మోనల్ డిపెండెంట్గా ఉంటాయి. అంటే లైక్ పీరియడ్ టైంలో కానీ మిగిలిన టైంలో కానీ కొంచెం ఆ కైండ్ ఆఫ్ వెజనల్ డిశ్చార్జ్ వస్తుంది. దట్ ఈస్ హార్మోనల్ అండ్ దట్ ఈస్ ఫిజియోలాజికల్, అంటే యాక్సెప్టెడ్ అని అర్థము. కానీ ఈ సర్వికల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి, అదే సర్వికల్ క్యాన్సర్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ నార్మల్ టైమింగ్స్తో కాకుండా ఎప్పుడంటే అప్పుడు ఇట్లాంటి వెజనల్ డిశ్చార్జ్ రావటం, ఫౌల్ స్మెల్లింగ్ లాగా రావటం, కొంచెం కలర్ చేంజ్ అయ్యి రావటం, ఇట్లాంటివన్నీ లక్షణాలు. మీరన్న ఈ గర్భాశయ క్యాన్సర్ ఒక్కసారి వస్తే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉందంటారు? చాలా తక్కువ ఇన్సిడెన్స్ అయితే హెరిడిటరీ వైజ్ అయితే తక్కువ ఇన్సిడెన్సే, కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ పర్సనల్ యాక్టివిటీస్ అండ్ పర్సనల్ హైజీనే చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలంటారు. ఎలాంటి టెస్ట్ల ద్వారా దీన్ని డయాగ్నోస్ చేస్తారు మీరు? లక్కీగా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రివెంటెడ్ క్యాన్సర్. మనకి చాలా క్యాన్సర్స్ ఉంటాయి, వాటన్నిటిలో కూడా హెరిడిటరీ కానీ మ్యూటేషన్స్ కానీ అంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ ఇవన్నిటికీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కానీ వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయలేం. కానీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్తో ప్రివెంట్ చేయగలుగుతాం. ఎందుకు అనంటే దానికి కాజేటివ్ ఫ్యాక్టర్ కూడా వైరాలజీ, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దీన్ని వ్యాక్సిన్ త్రూ ప్రివెంట్ చేయొచ్చు కాబట్టి, దీనికి వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ఎప్పుడైనా కానీ నేను అబోవ్ సెడ్ సిమ్టమ్స్ అంటే లైక్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానీ, లేకపోతే ఫౌల్ స్మెల్లింగ్ వెజనల్ డిశ్చార్జెస్ కానీ ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, వెజెనాని సర్విక్స్ని చూడటం చాలా ఇంపార్టెంట్. చూసి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తాం. ప్యాప్స్మియర్లోనే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనంటే బయాప్సీ అండ్ హెచ్పివి టెస్టింగ్, లేదు అందులో కూడా మనకి ఇంకేమైనా డౌట్ ఉందంటే కాల్పోస్కోపీ అనే టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్. కానీ సర్వికల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత డయాగ్నోజ్ అయ్యేదానికన్నా వన్స్ ఇన్ అన్ ఇయర్ యాన్యువల్ స్క్రీనింగ్ టైప్లో ప్యాప్స్మియర్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎర్లీ స్టేజెస్లోనే డిసీజ్ని అడ్రస్ చేయొచ్చు. హిస్టరెక్టమీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ఏంటి అంటే సర్విక్స్ పార్ట్ మాత్రమే రిమూవ్ చేయొచ్చు. ఇంకా అవసరమైతే యూట్రస్ తీయొచ్చు.
అండ్ ఇంకొంచెం మరీ స్ప్రెడ్ కాకపోతే దాని చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ అవన్నీ తీసేయచ్చు. అంటే ఎర్లీ స్టేజెస్లో అడ్రస్ చేస్తే మనకి సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు డాక్టర్ గారు ఎర్లీ స్టేజ్లో ఒకవేళ ఐడెంటిఫై చేయలేదు అనుకుందాము, సో తర్వాత లేట్ అయితే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయకపోతే ఏమవుతుందనంటే స్ప్రెడ్, లేటరల్ స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంటుంది. పెల్విక్ రీజియన్లో స్ప్రెడ్ దాన్ని లోకల్ స్ప్రెడ్ అంటారు. అక్కడి నుంచి బోన్స్కి, బ్రెయిన్కి, లంగ్స్కి స్ప్రెడ్ అయితే మెటాస్టైసిస్ అని అంటారు. మనకి ఏదైనా చుట్టుపక్కల కనిపిస్తే తీయటం ఈజీ, మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయితే తీయటం కష్టము. వీళ్ళకి రేడియోథెరపీ, క్యాన్సర్, కీమోథెరపీ ఇవన్నీ అవసరం. వీటికి ఇస్తాము కానీ దాని నుంచి అవుట్కమ్ ఎట్లా ఉంటుంది, సర్వైవల్ రేట్ ఎట్లా ఉంటుంది అనేది కొంచెం కష్టం. అంటే పర్మనెంట్గా మనం దీన్ని క్యూర్ చేయలేమంటారా? ఎర్లీగా డిటెక్ట్ అయితే క్యూర్ చేయటం చాలా ఈజీనే, లేట్గా డిటెక్ట్ అయితేనే కొంచెం సర్వైవల్ రేట్ కష్టమైపోతుంది. ఓకే. సో మొత్తం మీద ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు మా ఐడ్రీమ్ తరపున? ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ సర్వికల్ క్యాన్సర్ గురించి. ఫస్ట్, వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి అవేర్నెస్ చాలా వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ గురించి అవేర్నెస్ ఉంది అండ్ అందరూ కూడా సెల్ఫ్గానే వ్యాక్సినేషన్ గురించి అడుగుతూ ఉన్నారు. 2, మనకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కానీ యాన్యువల్ స్క్రీనింగ్, ప్యాప్స్మియర్ అనేది చాలా అవసరం. ప్యాప్స్మియర్ చేయించుకొని ఎర్లీగానే డిసీజ్ని డిటెక్ట్ చేస్తే ఎట్ ద ఎర్లీస్ట్ ట్రీట్ చేసుకోగలం. మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, సింపుల్గా అయిపోతుంది. అండ్ ఫైనల్గా చెప్పండి, మీరు వ్యాక్సినేషన్ గురించి చెప్పారు, ఇది ఎవరు చేయించుకోవచ్చు, ఏజ్ వారికి సెట్ అవుతుంది, అండ్ టైం డ్యూరేషన్ ఏమైనా ఉంటుందా? వ్యాక్సినేషన్ అన్నది ఇప్పుడు WHO క్రైటీరియా బట్టి 9 years దాటిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. సో 9 years నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అందులో క్వాడ్రివాలెంట్, బైవాలెంట్ వ్యాక్సిన్స్ అని అంటారు. అంటే మనం ఈ వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ని టార్గెట్ చేస్తాం కాబట్టి అందులో ఎన్ని వేరియంట్స్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని క్వాడ్రివాలెంట్ అంటే అందులో 4 varieties కవర్ అయి ఉంటాయి, బైవాలెంట్ అంటే 2 varieties కవర్ అయి ఉంటాయి. సో మనకి ఏది ఇంపార్టెంట్ అని అనిపిస్తే అది తీసుకోవటం, అంటే లైక్ మనకు డాక్టర్ కూడా చాలా వరకు గైడ్ చేస్తారు. అది 9 years దగ్గర నుంచి ప్రతి అమ్మాయి కూడా తీసుకోవచ్చు. 9 years దాటిన అంటే లైక్ సెక్షువల్ యాక్టివిటీ వచ్చే ముందర తీసుకుంటే ఎఫికసీ చాలా ఎక్కువ ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీ దాటిన తర్వాత తీసుకుంటే ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది అంటారు కానీ, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 0 ఇట్ ఈస్ బెటర్ వీ హ్యావ్ 80 or 90. అంటే లైఫ్లో ఒక్కసారైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి, డెఫినెట్గా తప్పనిసరి. డెఫినెట్గా అవసరం. రైట్. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారండి. నిజంగా గర్భాశయ క్యాన్సర్ అనేది ఎంత భయంకరమైందంటే ఊహించడానికే భయమేస్తుంది. ఇలాంటి ప్రాబ్లం నుంచి మనము బయటపడే ఈ చక్కని వ్యాక్సిన్ అనేది ఉంది అని ఎంతోమంది ప్రేక్షకులు తెలియపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.